మహిళల్లో కానీ పురుషుల్లో కానీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రేరుగా పురుషుల్లో వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ స్త్రీల వరకు వచ్చేసరికి ఎవరి బ్రెస్ట్కి వాళ్ళే డాక్టర్స్గా కూడా మనం ప్రజల్లో అవగాహన కల్పించు. దానిలో భాగంగానే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో 5 పార్ట్స్గా ప్రతి నెల కూడా 5వ రోజున మెన్స్ట్రుయేషన్ అయిన 5th డే నాడు 5 స్టెప్పుల రూపంలోనే మన హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ఎలా ఉంటాయో అలాగే దీనికి కూడా 5 స్టెప్స్ లాగా రొమ్ముని పూర్తిగా వాళ్ళంతటా వాళ్ళు పరీక్ష చేసుకొని 35 సంవత్సరాల పైబడిన ప్రతి స్త్రీ కూడా దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దాంట్లో మొదటి స్టెప్కి వచ్చేసరికి ఫస్ట్ స్నానం చేసుకున్నప్పుడే వాళ్ళకి రొమ్ము మీద ఫ్రీగా మనకి హ్యాండ్ మూవ్ అవుతుంది కాబట్టి చెయ్యి మీదకి పెట్టుకొని రొమ్ము అంతా కూడా అంతా చూసుకోవాలి. అలా స్లైడ్ చేసుకుంటే ఏదైనా స్వెల్లింగ్స్ ఉన్నాయో లేదో చూసుకుంటారు. అది మొదటి స్టెప్. రెండవది వచ్చేసరికి యాక్సిల్లా అంటే చెంకలో అక్కడ కూడా మొత్తం ముందు భాగం వెనక భాగం కూడాను మనం ఏమైనా కణితులు ఉన్నాయో చూసుకోవాలండి. తర్వాత నిపుల్ చనుబాలు ఉంటాయి, అక్కడ కూడా మెల్లగా చూసుకొని అక్కడ ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా, ఏదైనా రక్తం లాంటిది ఏమైనా వస్తుందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత స్నానం అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి అద్దం ముందే వాళ్ళు ఏదైనా రొమ్ము మీద స్కిన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే నిమ్మ పండు తక్కువ ఉంటుంది కదండి, పీడు ఆరెంజ్ ఎపిరెన్స్ అంటారు, అలాంటి ఇష్యూ ఉన్నా అక్కడ అది కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇలాగ 5 స్టెప్స్లో ప్రతి నెల కూడా 5వ రోజు మెన్స్ట్రుయేషన్ అయిన 5వ రోజు నాడు ప్రతి నెల కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్స్ ఏ కామన్, ఎవరి బ్రెస్ట్కి వాళ్ళే డైలీకి ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏమాత్రం రొమ్ముల్లో చేంజెస్ ఉన్నా మీకు దగ్గరలో ఉండే డాక్టర్ గారిని వచ్చి ఇది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు ఎర్లీ డయాగ్నోస్ చేసుకోగలుగుతాం.